బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రెండో మ్యాచ్ కు సన్నద్ధమవుతోంది. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ ను ఓడించడం భారత్ కు సవాలే. పెర్త్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న భారత్ అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తోంది. శుక్రవారం నుంచి జరగనున్న పింక్ బాల్ టెస్ట్ కోసం ఇప్పటికే భారత క్రికెటర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. రోహిత్ గిల్ ఎంట్రీతో 2 మార్పులు ఖాయమని తేలిపోగా ఓపెనింగ్ కూర్పుపైనే గందరగోళం నెలకొంది. గత మ్యాచ్ లో పడిక్కల్ నిరాశపరిచాడు. ఒకవేళ కేఎల్ రాహుల్ కూడా ఫెయిల్ అయి ఉంటే దేవదత్ పడిక్కల్ ప్లేస్ లో శుభ్మన్ గిల్, రాహుల్ ప్లేస్ లో రోహిత్ శర్మ ఆడేవాళ్లు. అయితే కేఎల్ రాహుల్ పెర్త్ టెస్ట్ లో అద్భుతంగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్ లో 77 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి తొలి వికెట్ కి 201 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో కేఎల్ రాహుల్ ని తుది జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ధ్రువ్ జురెల్ ని తప్పించి అతని ప్లేస్ లో కేఎల్ రాహుల్ ని ఆడించాలని అనుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ ని మార్చాల్సి ఉంటుంది. పెర్త్ టెస్ట్ లో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే పెర్త్ టెస్ట్ లో అదరగొట్టిన ఓపెనింగ్ జోడిని విడదీయవద్దంటూ టీమిండియా మాజీ క్రికెటర్, కమెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచిస్తున్నాడు. తొలి టెస్ట్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి అద్భుతంగా ఆడారన్నాడు. ఆస్ట్రేలియాలో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం ఎలాగో చూపించారని, రెండో టెస్ట్ కూడా ఓపెనర్లుగా వీరినే కొనసాగించారని అన్నాడు. ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే టాప్ ఆర్డర్ లో భారీ స్కోరు చేయడం చాలా ముఖ్యమని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ చాలా చక్కని సమన్వయంతో భాగస్వామ్యాన్ని నిర్మించారని గుర్తు చేశాడు. ఈ ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఏర్పడిందన్నాడు. రెండో టెస్ట్ లో రోహిత్ తిరిగి వచ్చాడు కదా అని వీరిని విడదీయడం కరెక్ట్ కాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అటు శుభ్మన్ గిల్ 3వ స్థానంలో నిరూపించుకున్నాడని, 4వ స్థానంలో విరాట్ కోహ్లీ రెగ్యులర్ గానే ఆడుతుంటాడు కాబట్టి రోహిత్ శర్మ 5వ స్థానంలో వస్తే బెటర్ అని సూచించాడు. రోహిత్ ఓపెనర్ గా వచ్చినా 5వ స్థానంలో వచ్చినా పెద్దగా తేడా ఉండదన్న మంజ్రేకర్ ఇప్పుడు భారత జట్టు బ్యాటింగ్ పొజిషన్లకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నాడు. సుదీర్ఘ అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఏ స్థానంలో అయినా ఆడగలరని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.